హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రదీప్ రంగనాథన్ మమిత బైజ్ జంటగా కీర్తీశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన డ్యూడ్ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని రవిశంకర్ ఈ వైవిధ్యమైన ప్రేమకథ అందరికీ నచ్చుతుందని మంచి వసూళ్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డ్యూడ్ వైవిధ్యమైన ప్రేమకథ, అందమైన భావోద్వేగాలు ఉంటాయి. కీర్తీశ్వరన్ గారు చెప్పిన కథ కంటే 20% ఎక్కువగానే సినిమా తీశారు. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకముంది అన్నారు నిర్మాతలు. నవీన్ ఎర్నేనియల మంచిలి రవిశంకర్. ప్రదీప్ రంగనాథన్మమిత బైజు జంటగా నటించిన చిత్రం డ్యూడ్. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేనివై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేనివై రవిశంకర్ చెప్పిన విశేషాలు. డ్యూడ్ యూత్తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. చాలా కొత్తగా ఉంటుంది. చెప్పాలంటే సఖీ లాంటి ఫ్యామిలీ మూవీ. ప్రదీప్ గారి లవ్ టుడే డ్రాగన్ సినిమాలు తెలుగులో దాదాపు రూ. 12 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి కాబట్టి డ్యూడ్ ఖచ్చితంగా 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని నమ్ముతున్నాం. డ్యూడ్ని తమిళంలో ఏజిఎస్ సంస్థ ద్వారా తమిళంలో మేమే విడుదల చేస్తున్నాం. తమిళ్తో సమానంగా తెలుగులోనూ మా సినిమా ఆడుతుందనే నమ్మకముంది. మేము హిందీలో తీసిన జాట్ మాకు మంచి వెంచర్. జాట్ 2 కూడా ఉంటుంది. ప్రభాస్ గారితో, ఎన్టీఆర్ గారితో మేం నిర్మిస్తున్న సినిమాలు 2026లోనే వస్తాయి. రామ్తో తీస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా బాగుంటుంది. పెద్ది చిత్రం 2026 మార్చ్ 27న ఖచ్చితంగా విడుదలవుతుంది. ఆ తర్వాత సుకుమార్ గారితో సినిమా ఉంటుంది. మొత్తంగా డ్యూడ్ చిత్రం యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా వారి భవిష్యత్ భారీ ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుందని ఆశిద్దాం.